థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి. భారత్ మాతాకు, భారత్ మాతాకు వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. విజయవంతం చేసిన ఘనత మా ఎదురుగా ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పాదాబంధం చేస్తున్న మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఇవాళ ఒక గొప్ప పండగ రోజు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో నర్సరావుపేట ముఖద్వారంలో క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన ఘనత, ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిది, మన యంగ్ డైనమిక్ ఎంపీ గారు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకుంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టపాటి రవికుమార్ గారు. ఇది గొప్ప అవకాశాలు మనకి. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటాము. చిన్నకారు రైతులకి, చిన్నకారు రైతు కూలీలకి, కౌలు రైతులకి, చదువుకునే విద్యార్థులకి, చేనేత కార్మికులకి, అదేవిధంగా అన్ని విధాల ఎవరైతే కష్టపడతారో లో ఇన్కమ్ గ్రూప్ అందరికి కూడా ఆదుకోవడానికి 2,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ కూడా వేలాదిగా హాజరవడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా అవకాశం ఉంది. అందరికి కూడా మేలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా జిఎం గారు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరు కూడా 20 రోజులుగా కష్టపడి అందరికి కూడా ఆర్థిక పరంగా అండగా ఉండాలి. అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పరంగా స్వావలంబనం సంపాదించి ఆర్థిక పరంగా మెరుగవ్వాలి. ఇవాళ భారతదేశం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాం. మనం మన కనే కళలన్నీ కూడా వారిద్దరు కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి ఆదరాభిమానాలతోటి ఎంతో ఘనంగా నెరవేర్చి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి గొప్పగా స్వాగతం పలికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇంత ఘనంగా వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి దీవెనలతోటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన దీవెనలను తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా అక్కయ్య గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా చేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా మరొకసారి జయజయలు పలుకుతాను. వందే మాతరం. ఓకే తమ్ముళ్ళు, బాయ్.